నాకు లిటరలీ నవ్వొస్తుంది. మా ఫ్రెండ్ కూడా ఒకడైతే ఫోన్ చేసిండు అనమాట. ఏం చెప్తుండంటే నా లవర్ నన్ను మోసం చేసింది. ఇంకొకటి ఫోన్ చేసి ఏం చెప్తుండే తెలుసా, నా ఫ్రెండ్ కూడా మోసం చేసిండ్రా అనుకున్నా. ఒరే ఏం చేసావురా ఇప్పుడు వాళ్ళు మోసం చేసిందని. మామ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, నాకు ఎవ్వరు లేరన్న ఫీలింగ్ కలుగుతుందని అంటాడు. ఆ? రే ప్రపంచంలో వాడొక్కడే ఉందా నీకు? ప్రపంచంలో ఆ పిల్ల ఒకతే ఉందా? ఒక్కసారి ఆలోచించుకో. నిన్ను కని పెంచిన అమ్మ నాయన ఉన్నారు. 9 నెలలు మోసి కని పెంచింది నిన్ను. ఆ అమ్మ నిన్ను ఎంత ప్రేమిస్తుంది? ఎవడో ఫ్రెండ్ గాడు మోసం చేసి నిన్ను ఇలా ఫ్రెండ్షిప్ కావచ్చు నీది. ఆ? సరే నీకు 10 years కావచ్చు, 15 years కావచ్చు. అయితే నిన్ను పుట్టినప్పటి నుండి ప్రేమిస్తుంది. నీ అమ్మ ఇంత బాధపడాలి నువ్వేమన్నా చేసుకుంటే? తర్వాత ఎవరికి? నీ ఫ్యామిలీకే కదా కష్టం. బ్రెయిన్ పెట్టి ఆలోచించు. నీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అండ్ నువ్వు దాని నుండి ఈజీగా బయటకు వస్తావు. చిల్లరేషాలు అయితే చేసుకోకండి. అండ్ ఎవరో మోసం చేసారు కదా అని చెప్పేసి మీ లైఫ్ని మీరైతే పాడు చేసుకోకండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు, నేను హామీ ఇస్తున్నా. మంచిగా ఈరోజు బాధపడుతున్నావు కదా, రేపు తర్వాత నువ్వే ఫీల్ అవుతావు ఆ బాధ నేను ఎందుకు పడ్డా అని చెప్పేసి. వాడి కోసమా నేను బాధపడ్డా అన్న ఫీలింగ్ కలుగుతుంది, నవ్వొస్తుంది నిన్ను నువ్వు చూసుకుంటే. ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకు. నువ్వు విచార చెందక, అస్సలకి విచారపడకు. లైట్ తీసేసుకో, అన్నీ సర్దుకుంటాయి. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఈ సమయం ఇప్పుడు ఇట్లుంది, నెక్స్ట్ ఇట్లుండదు. ఇది కష్టం వచ్చింది పోతుంది, సుఖం వచ్చింది పోతుంది, దుఃఖం వచ్చింది పోతుంది, ఈ కష్టం కూడా అవుతుంది. ఎందుకో నువ్వే హైరాణ హైరాణ పడుతున్నావు. మంచి ఎట్లా అంటే ఒక పీస్ఫుల్ ప్లేస్లో కూర్చొని ఆలోచించు. లేదంటే ఎక్కువ మనుషులతోటి మాట్లాడి ట్రై చేయి. సరే ఇప్పుడు నీకు మనుషులంటే భయం అవుతుంటుంది, నమ్మన్నా నమ్మొద్దా అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఓకే, ప్రశాంతంగా గుడికి వెళ్ళిపో. గుడికి వెళ్ళిపోయి దేవుని దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఒక 15 నిమిషాలు కూర్చో అక్కడ. ఏదైనా మంచి జపం చేసేసుకో. ఎట్లా అంటే హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, శివ శివ అని, ఓం నమో నారాయణ అని, ఓం నమ శివాయ అని, ఇటువంటివి చేసుకో. దేవుడు నీకు ఖచ్చితంగా ఏదో ఒక ఐడియా ఇస్తాడు. ఆ ఐడియా మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వదిలేసేయమనే చెప్తుంటుంది. మనసుకు నచ్చింది మాత్రం, మనసు ఒకటి చెప్తుంటుంది, హార్ట్ ఒకటి చెప్తుంటుంది కదా. మనసు ఎప్పుడు కూడా వాళ్ళని పిచ్చిగా నమ్మి ప్రేమిస్తున్నాము అని నమ్మకంతో అనిపిస్తుంటుంది. వాడు నిన్ను మోసం చేస్తున్నప్పుడు ఇంకా నువ్వు వాని కోసం తాపత్రయపడడం ఎందుకు? ఎందుకు? వదిలేసేయి. నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళు ఫీల్ కావాలి. ఇంత మంచి వాడిని నిన్ను మోసం చేసుకున్నందుకు వాడు రిగ్రెట్గా ఫీల్ అయ్యి నీ దగ్గరికి వచ్చినా సరే నువ్వు వాని దగ్గరికి రానియదు. ఆ స్టేజ్ నువ్వు తెచ్చుకుంటావా? తెచ్చుకోవాలంటే నువ్వు బతుకుండాలిగా. ఇప్పుడు ఉండన్నా వద్దా? సో అవన్నీ చూడకుండా నేర్చుకుంటావా? ఎందుకు మామా? లైఫ్ ఈజ్ ఎ షార్ట్ పీరియడ్, దాన్ని మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి. ఎవ్రీడే స్మైల్ తోటి ఉండండి. లేస్తూనే ఒక పాజిటివ్ వైబ్ స్మైల్ తోటి లేచారు అనుకో, టోటల్ డే స్మైల్ ఉంటూనే ఉంటుంది. వస్తుంటాయి కష్టాలు, రావని నేను అనను, వస్తాయి పోతూనే ఉంటాయి. కాకపోతే కష్టాన్ని కూడా ఎట్లా ఈజీగానే తీసేసుకోవాలి. స్మైల్ తోటి మంచిగా నవ్వుకుంటూ ఫేస్ చేసినాం అనుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ ఎటువంటి వాటి మీద వీడియోస్ తీయనో కూడా చెప్పండి.